విఆర్పి గారు కూర్చోండి. ఇది మనది ఉపాధి హామీ పథకం అని. ఇది కేంద్ర ప్రభుత్వం 2008లోనే దీన్ని అమలు చేశారు. ఒక మనిషికి 100 రోజులే పని ఇవ్వాలని. ఒక మనిషికి 100 రోజులు సంవత్సరానికి పని ఇవ్వాలి. అంటే అర్థం ఏంటంటే మనకి 60 ఎకరాల పట్టా ఇచ్చిన 4 ఉన్నారు. నలుగురిలో ఒకరికి పట్టా లేదు. అంటే పట్టా ఉంది కానీ జాబ్ కార్డు లేదు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఆధార్కి వేరే ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకి 150 రోజులు ఇస్తారు 60 ఎకరాలు. అటు అక్కడ పట్టా ఉన్న వాళ్ళకి 150 రోజులు పని ఇస్తారు. అంటే గవర్నమెంట్ 300 రూపాయల ప్రకారం రోజు వేతనం అంటే ఒక కుటుంబానికి 30,000 రూపాయలు ఆదాయం సంవత్సరానికి గవర్నమెంట్ మనకి ఇస్తుంది. 60 ఎకరాల పట్టా ఉన్న వాళ్ళకి 45,000 రూపాయలు సంవత్సరానికి మనకి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఏంటంటే కోళ్ళ పాలకి వెళ్ళడం, ఆ పనికి వెళ్ళడం ఇవన్నీ అవసరం లేదు. మన ఊళ్ళో మనం పని చేసుకుంటూ మనం వెళ్ళడం, మన రకంగా బట్టలు చెప్పులు కానీ ఆరోగ్యం కానీ ఖర్చు పెట్టుకుంటాం. ఈ పని లేకపోవడం వల్ల కదా మనలో 2-3 కోళ్ళ పాలకి ఎంత ఇస్తారు సంవత్సరానికి? 20,000 30,000 ఇస్తారు అంతేనే. ఇస్తారా ఆ డబ్బులు ఇక్కడే వస్తాయి కదా, 45,000 వస్తుంది ఒక 60 ఎకరాల పట్టా ఉన్న వాళ్ళకి. అందుకని టీఏ గారు ఆ విఆర్పి గారు వచ్చారు. మనకేంటి ఈ పనులన్నీ ఖచ్చితంగా కొరుపూర గ్రామంలో జరగాలి. 2 రోడ్డు కూడా మనం చేశారు. మన పని మనం చేయాలి, మన పొలాల్లో మనం చేసుకోవాలని మన ఉద్దేశం. ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకం కింద పీటీసీలందరికీ 35 కేజీల కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు మీకు 35 కేజీల కార్డులు ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి దీనిలోని 35 కేజీల కార్డు ఇస్తారు. ఈ 3 ఇస్తేనే అవుతుంది. అందుకోసం మనం ఈ స్కీమ్ అమలు కావాలనేది మన ఉద్దేశం. అవసరమైతే జాయింట్ కలెక్టర్ గారు కూడా వస్తారు మీ ఊరికి. ఎందుకంటే ఈ పీటీసీ గ్రామాలకు గవర్నమెంట్ తీసుకు పెట్టాలని. అందుకని మనకు ఇవన్నీ మాట్లాడుకుని వెళ్దాం అంతే.